హలో హాయ్ వెల్కమ్ టు ద యూట్యూబ్ ఛానల్ రన్ విత్ సందరి. ఈరోజు మనం ఒక బ్యాచ్ని స్టార్ట్ చేయబోతున్నాం. ప్రతి ఒక్క ఎగ్జామ్ కోసం ఎస్ఎస్సి కానీ, రైల్వే కానీ, తెలంగాణ గ్రూప్స్ కానీ, ఎస్ఐ కానీ, కానిస్టేబుల్ కానీ ఏ ఎగ్జామ్ అయినా క్లియర్ చేయడానికి బేసిక్ నుంచి ఈ బ్యాచ్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరూ రెగ్యులర్గా ఫాలో అయ్యి ప్రతి ఒక్క టాపిక్ విని అర్థం చేసుకొని, అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే మళ్ళీ డీటెయిల్గా మీకున్న డౌట్ని క్లియర్ చేస్తా. సో ఈ బ్యాచ్ పేరు 02 Pro. ఎవ్రీ టాపిక్, ప్రతి ఒక్క టాపిక్ ఫ్రీగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. ఫస్ట్ టాపిక్ నెంబర్ సిస్టమ్. నెంబర్ సిస్టంలో ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది నెంబర్స్ గురించి. నెంబర్ సిస్టమ్ అంటే ఫస్ట్ బేసిక్. మనం ఏ టాపిక్ వెళ్ళినా, ఏ సబ్ టాపిక్ వెళ్ళినా, ఏ క్వశ్చన్కి వెళ్ళినా మనకు రావాల్సింది నెంబర్ టాపిక్. ఆప్షన్ ఎలిమినేషన్ కానీ, డివిజిబిలిటీ కానీ ప్రతి ఒక్కటి నెంబర్ సిస్టమ్ పైనే బేస్ చేసి ఉంటుంది. ప్రతి ఒక్క టాపిక్, ఒక్కొక్క టాపిక్కి ఒక్కొక్క చైన్ సిస్టమ్ ఉంటుంది. అది ఎప్పుడు మీకు అర్థమవుతుందంటే వన్ బై వన్ చేసుకుంటూ పోయినా కొద్దీ మీకు అర్థమవుతుంటుంది అది ఎలా డిపెండ్ అయి ఉంటుంది అని. ఓకేనా, ఫస్ట్ నెంబర్ సిస్టమ్కి వస్తే, నెంబర్ సిస్టమ్స్ అనేది చాలా టైప్స్ ఉంటాయి. చిన్న చిన్న క్వశ్చన్స్ అడుగుతారు కొన్ని ఎగ్జామ్స్లో. సో అందుకని చిన్న క్లారిటీ కోసం ఈ నెంబర్ సిస్టంలో ఫస్ట్ ఇది పెట్టా. ఫస్ట్ న్యాచురల్ నెంబర్స్ అనేటివి 1 నుంచి స్టార్ట్ అయ్యి 2, 3, 4 సో ఆన్ డాష్ 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 ఇన్ఫినిటీ దానికి వెళ్తుంది. ఇది న్యాచురల్ నెంబర్స్. నెక్స్ట్ హోల్ నెంబర్స్ అనేటివి 0 నుంచి స్టార్ట్ అవుతాయి. 0, 1, 2, 3, 4, 5 డాష్ 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 అప్ టు ఇన్ఫినిటీ. నెక్స్ట్ ఇంటీజర్స్ అంటే ఏంటి? సేమ్ -1, -2, -3 ఇవన్నిటిని ఇంటీజర్స్ అంటారు. నెగిటివ్ వాల్యూస్ కానీ, పాజిటివ్ వాల్యూస్ కానీ ఇవి ఎక్కడ స్టార్ట్ అవుతుంటే -ఇన్ఫినిటీ నుంచి స్టార్ట్ అయ్యి మిడిల్లో 0, దాని తర్వాత +ఇన్ఫినిటీ. నెక్స్ట్ ఫ్రాక్షన్స్, అందరికి తెలిసిందే. ఫ్రాక్షన్స్ A/B ఫామ్ అంటే అది ఏదన్నా కానీ ఇది కూడా ఫ్రాక్షనే. ఇది వన్ ఆఫ్ ద ఫ్రాక్షన్, ఇది కూడా ఫ్రాక్షన్ టైపే. మీరు కింద డినామినేటర్ ఏం లేదు అనుకోవడం తప్పు. ప్రతి ఒక్క దానికి డినామినేటర్ అనేది నెంబర్ 1 ఉంటుంది. 3/1 ఇట్స్ ఎ ఫ్రాక్షన్. 4/1 ఇది కూడా ఫ్రాక్షన్. సో అలా మీ ఫ్రాక్షన్ ఏదైనా కావచ్చు. ప్రాపర్ ఫ్రాక్షన్ ఉంటుంది, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఉంటుంది. ప్రాపర్ ఫ్రాక్షన్ ఎప్పుడు అంటాం, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అని ఎప్పుడు అంటామంటే 2/3 ఇది ప్రాపర్ ఫ్రాక్షన్, ఇది ఇంప్రాపర్ ఫ్రాక్షన్. పైన న్యూమరేటర్ అనేది చిన్నగా ఉండి కింద డినామినేటర్ అనేది పెద్దగా ఉంటే, అంటే న్యూమరేటర్ ఈజ్ లెస్ దెన్ డినామినేటర్ అయినప్పుడు దాన్ని ప్రాపర్ ఫ్రాక్షన్ అంటారు. ఎందుకంటే దీన్ని సాల్వ్ చేస్తే మళ్ళీ మనకు వచ్చేది ఫ్రాక్షన్స్లో వస్తుంది. ఓకే, డెసిమల్ ఫామ్లో వస్తుంది. ఈ ఫ్రాక్షన్ సాల్వ్ చేస్తే డెసిమల్ ఫామ్ అవుతుంది. అందుకే దీన్ని ప్రాపర్ అంటారు, దీన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటారు. ఓకే, డెసిమల్ ఫామ్స్ అంటే తెలిసిందే మీకు. 0 పాయింట్ సంథింగ్ పాయింట్ అంటే పాయింట్ అనేది 2 నెంబర్స్ మిడిల్లో వస్తే దాన్ని డెసిమల్ ఫామ్ అంటాం. 2.3 కావచ్చు, 5.6 కావచ్చు, ఏదైనా సరే ఇవన్నీ డెసిమల్ ఫామ్స్. నెక్స్ట్ రేషనల్ నెంబర్స్, ఇరేషనల్ నెంబర్స్లో ఇవన్నీ ఇంక్లూడ్ అవుతాయి. డెసిమల్ ఫామ్ కానీ, ఫ్రాక్షన్స్ కానీ, ఇంటీజర్స్ కానీ, హోల్ నెంబర్స్ కానీ, న్యాచురల్ నెంబర్స్ ప్రతి ఒక్కటి రేషనల్ నెంబర్స్లో ఉంటాయి. ఓకేనా, నెక్స్ట్ రేషనల్ నెంబర్స్ ఇలా 0.3232 సంథింగ్ ఇలానే ఇన్ఫినిటీ దానికి వెళ్ళిపోయినా కూడా దీన్ని రేషనల్ నెంబరే అంటారు. ఎందుకంటే దీన్ని మనం ప్రాపర్ ఫ్రాక్షన్లో రాయొచ్చు కనుక దిస్ ఈస్ ఏ రేషనల్ నెంబర్. ఇరేషనల్ నెంబర్ ఏంటి? ఇప్పుడు 0.26354 మళ్ళా 523 డాష్ 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 ఇన్ఫినిటీ ఇలా ఉంటే దీన్ని మనం ప్రాపర్గా రాయలేం. అంటే దాన్ని తగ్గించి రాయలేం. ఒక ప్యాటర్న్ ఫాలో అవుతుంది. ఇక్కడ ఒక ప్యాటర్న్ ఫాలో అవుతుంది 3232 అనుకుంటా. సో
అది ప్రాపర్ అవుతుంది. సో ఈ ప్రాపర్ ఫాలో అవుతుంది కాబట్టి దీన్ని రేషన్ అంటాం. ఇది ఏ విధంగా ఫాలో అవుతలే కాబట్టి దీన్ని ఇరేషన్ అంటాం. √2, √3, పై ఇవన్నీ ఇరేషనల్ నెంబర్స్. ఓకే, రేషనల్ నెంబర్స్ ఏంటి, ఇరేషనల్ నెంబర్స్ ఏంటి అర్థమైంది అనుకుంటా. కొన్ని ఎగ్జామ్స్లో ఇస్తారు ఏది రేషనల్ నెంబర్ ఏది రేషనల్ నెంబర్ కాదు. డెసిమల్ ఫార్మ్స్ అనేవి రేషనల్ నెంబర్స్ అవుతాయా, ఫ్రాక్షన్స్ అనేవి డెసిమల్ ఫార్మ్స్ అవుతాయా, ఇంటీజర్స్, ఓన్ నెంబర్స్, న్యాచురల్ నెంబర్స్, వీటికి లింక్ ఏంటి అని కొన్ని క్వశ్చన్స్లో అడుగుతారు. ఇప్పుడు చూడండి, న్యాచురల్ నెంబర్స్, ప్రతి ఒక్క న్యాచురల్ నెంబర్స్ ఓల్ నెంబర్స్ అవుతుంది. అంటే న్యాచురల్ నెంబర్స్ ఎవేవి ఉంటాయో అవన్నీ ఓల్ నెంబర్సే. ఓల్ నెంబర్స్లో 0 ఒకటి ఎక్కువ. సో ప్రతి ఓల్ నెంబర్ అనేది న్యాచురల్ నెంబర్ కాదు, కానీ ప్రతి న్యాచురల్ నెంబర్ ఓల్ నెంబర్. ఓకే, న్యాచురల్ నెంబర్ అనేది ఓల్ నెంబర్ కాదు, ఎందుకంటే 0 అనేది న్యాచురల్ నెంబర్లో లేదు కాబట్టి. సో న్యాచురల్ నెంబర్ ఈజ్ నాట్ ఏ ఓల్ నెంబర్. బట్ ఓల్ నెంబర్స్ ఉన్నాయి సరే, న్యాచురల్ నెంబర్ ప్రతి ఒక్క న్యాచురల్ నెంబర్ అనేది ఓల్ నెంబర్. సేమ్ ఇంటీజర్స్లో న్యాచురల్ నెంబర్స్ ఉంటాయి, ఓల్ నెంబర్స్ ఉంటాయి, కానీ ఓల్ నెంబర్స్లో ఇంటీజర్స్ ఉంటాయి. ఓకే, సేమ్ ఫ్రాక్షన్స్, నెక్స్ట్ డెసిమల్ ఫార్మ్స్, సేమ్ రేషనల్లో ప్రతి ఒక్క సెట్, రేషనల్ నెంబర్లో ప్రతి ఒక్క సెట్ ఉంటుంది. ఈ రేషనల్ నెంబర్స్లో మాత్రమే సపరేట్ సెట్, ఇది ఏ సెట్కి సంబంధం లేదు. ఓకే, ఇది ఫస్ట్ నెంబర్ సిస్టంలో ఒక బేసిక్ కాన్సెప్ట్. నెక్స్ట్ కొందరికి చాలామందికి ప్లస్, మైనస్, ఇంటూ, సబ్ట్రాక్షన్ చేయడం తెలుసు, కాకపోతే అప్లై చేయడం తెలియదు. అంటే = ఉన్నప్పుడు ఈ ప్లస్ అటు వెళ్తే మైనస్ ఎందుకు అవుతుంది, ఆ మైనస్ ఇటు వస్తే ఎందుకు ప్లస్ అవుతుంది, అలా చాలామంది తెలియదు. దాని గురించి కూడా డిస్కస్ చేస్తా, దాని గురించి కూడా చెప్తా. ఓకే, టాపిక్ వచ్చినప్పుడల్లా నీట్గా కవర్ చేసుకుందాం. నెక్స్ట్ వెళ్తే ఇదే న్యాచురల్ నెంబర్స్. ఈ స్లైడ్ ఎందుకు ఇచ్చి పెట్టా అంటే సేమ్ ప్రతి ఒక్క న్యాచురల్ నెంబర్ ఓల్ నెంబర్ అవుతుంది. ఓల్ నెంబర్, ప్రతి ఓల్ నెంబర్ రేషనల్ నెంబర్ ఓర్ డెసిమల్ ఓర్ ఇంటీజర్, ఇవన్నీ మళ్ళీ రేషనల్ నెంబర్కి వస్తాయి. రేషనల్ నెంబర్ ఇస్ నాట్ ఎన్, ఈ సెట్స్ అనేవి ఈ రేషనల్ నెంబర్తో సంబంధం లేదు. ఈ రేషనల్ నెంబర్స్ ఇది సపరేట్ సెట్. ఓకే, కొన్ని రేషనల్ ఫార్మ్స్ ఉంటాయి, వీటిని కన్వర్ట్ చేయమంటారు, అంటే ప్రాపర్ ఫ్రాక్షన్ కన్వర్ట్ చేయమంటారు. లేదంటే కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు 0.3232 సంథింగ్ గో ఆన్, ప్లస్ 2.3636 గో ఆన్, ఓర్ ప్లస్ 99.999 ఇలా అడిషన్ అడుగుతారు. అడిషన్ అడిగినప్పుడు దీన్ని సింపుల్గా 0.3232 ఒక 2 నెంబర్స్ తీసుకొని కూడా రాసుకోవచ్చు. ఇట్లా అడిషన్ కూడా చేయొచ్చు. ఇట్లా ఇక్కడ 2.3636 అని ఇట్లా రాయొచ్చు. 3636 నెక్స్ట్ 99.9999 ఇట్లా 4 ఇక్కడ దాకా తీసుకొని కూడా ఇలా కూడా చేయొచ్చు. ఇలా చేసిన ఆన్సర్ వస్తుంది, లేదా మీరు దీన్ని ప్రాపర్ ఫ్రాక్షన్ ఫామ్లో చేంజ్ చేసినా మీకు ఆన్సర్ వస్తుంది. అది ఎలా చేంజ్ చేయాలని చెప్తా. ఫస్ట్ ఇది అడిషన్ చూసుకుందాం. 6 6 12, సారీ ఇది 9, ఇది 9, ఇది 9 రాస్తే 9 6 15 + 2 17, 1 క్యారీ, 3 3 6 + 1 7, 7 + 9 16, 1 క్యారీ, 3 3 6 3 9 + 9 18, 1 క్యారీ, 3 3 6 + 1 7 + 9 16, 1 క్యారీ, 9 10 12, 1 క్యారీ, 10 10 102.6867. అంటే ఇక్కడ ఒక మళ్ళీ రిపిటేషన్ వస్తలేదు. సో ఈ రిపిటేషన్ రానికి మళ్ళీ ఇంకేం ప్రాపర్ కరెక్ట్ ఆన్సర్ రావాలంటే మనం ఏం చేస్తాం, మళ్ళీ ఇంకో 2 డిజిట్స్ తీసుకుంటాం. సో అప్పుడు ఏమవుతుంది అంటే మనకు 686868 అని వస్తుంది. సో దీన్ని ఏం రాస్తాం, మళ్ళీ 102.68 బార్ ఇలా పెట్టుకోవచ్చు. అంటే ఇది రిపిటేషన్ అన్నట్టు, ఇది రిపిటేషన్ అవుతుంది కాబట్టి దాన్ని సింపుల్గా క్లమ్ చేసి రాయడానికి బార్ అనే కాన్సెప్ట్ని మన వాళ్ళు పెట్టారు. సో అలా రాసుకోవచ్చు. సో దీన్ని కరెక్ట్గా ప్రాపర్గా
కొన్ని టైమ్స్లో డిఫికల్ట్ అవుతుంటుంది. దాన్ని ఎలా సింపుల్గా సాల్వ్ చేయాలి, ఫ్రాక్షన్ ఫామ్లో రాయాలనేది చూద్దాం. ఓకే, ఇలా రాస్తారు ఫ్రాక్షన్ ఫామ్లో. ఈ డెసిమల్ ఫామ్ని ఫ్రాక్షన్ ఫామ్లో ఇలా రాస్తారు. నాకు తెలిసి 5th or 6th ఎన్సీఆర్టీ బుక్స్లలో ఈ కాన్సెప్ట్ ఉంటుంది. ప్లస్ చాలాసార్లు సీజీఎల్లో, ఎస్ఐ, తెలంగాణ, ఏపీ గ్రూప్స్లలో కూడా చాలాసార్లు అడిగారు. సో ఈజీ అని చెప్పేసి అంత సింపుల్గా తీసుకోకండి. ఇప్పుడు చూడండి 3.2626 అనేది రాస్తూ ఉంటాం, ఇన్ఫినిటీ అంట. సో దాన్ని మనం ఏం చేస్తాం, 3.26 బార్ రాస్తాం. సో దీన్ని ఏం చేయాలి, ఎన్ని డిజిట్స్కి బార్ ఉంది, 2 డిజిట్స్. అప్పుడు 92 డిజిట్స్ కాబట్టి 99. సో దీని ముందు ఏదైనా డిజిట్ ఉంటే అక్కడ 0 వస్తుంది, చెప్తా. నెక్స్ట్ దీన్ని ఇలా రాసుకోవచ్చు, -3. ఈ బార్ లేనిది ఏంది అంటే డాట్ ఇటు సైడ్ ప్లస్ బార్ లేనిది 3. సారీ 326 రాసి దీన్ని -3 వేసి అప్పుడు 99 రాస్తాం. ఇది అంటే ఈ 99 అనేది ఎందుకు తీసుకున్నాం అని చెప్పడానికి పోయి ఈ 3 చెప్పా. ఓకేనా, ఈ 99 ఎట్లా తీసుకుంటాం, ఈ 2 డిజిట్స్కి బార్ ఉంది కాబట్టి 2 9s తీసుకుంటాం ఒక వే. సో ఆ 2 9s అనేది డివైడ్ చేస్తాం. దేనికైతే బార్ లేదో దాన్ని దాని నుంచి మైనస్ చేస్తాం, ఈ నెంబర్ నుంచి. ఇదే ఇంకో విధంగా చూస్తాం, 99.7.64242 ఇట్లా ఇలా వస్తుంది. రిపిటేషన్ అనేది 4 అవుతుంది, 6 అవుతలేదు. సో దీన్ని మనం ఏం చేస్తామంటే ఇలా రాయొచ్చు, బార్ లెక్క 997.642 బార్ ఇలా రాసుకోవచ్చు కదా. సో దీన్ని మనం ఫ్రాక్షన్ ఫామ్లో రాయాలంటే మళ్ళీ 997.642 మైనస్ బార్ లేని డిజిట్స్ అన్నీ మైనస్ చేయాలి. అంటే 9976 బై ఎన్ని డిజిట్స్కి బార్ ఉంది, 2. సో 2 9s. బార్ లేనిది ఏది ఉంది అంటే డాట్ తర్వాత బార్ లేనిది ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 1 ఉంది. సో 1 0. సో దీన్ని సాల్వ్ చేస్తే మనకు వచ్చేది ఫ్రాక్షన్ ఫామ్. ఓకే, ఐ హోప్ అందరికి అర్థమైంది అనుకుంటా. దీన్ని బేసిక్ ఎట్లా రాస్తారు, బేసిక్గా మనం ఎక్స్ అనుకొని, నాకు తెలిసి అందరు స్కూల్లో ఇది నేర్చుకునే ఉంటారు. 2626 అని వస్తుంది. నెక్స్ట్ ఇది 2 ఉన్నాయి కాబట్టి సో 100 మల్టిప్లై చేస్తాం, 100x ఈజ్ ఈక్వల్స్ టు 326.2626 అనేది వస్తుంది. దీంతో వచ్చిన తర్వాత 100x మైనస్ x చేస్తే అప్పుడు ఏమొస్తుంది మనకి, 99x వస్తుంది. అప్పుడు ఇందులో కూడా 26.2626 ఉందిగా, ఈ 2626 అనేది కట్ అయిపోతే సపరేషన్ అయిపోయి నెక్స్ట్ 326 మైనస్ 3a మిగులుతుంది. దాని తర్వాత x ఈజ్ ఈక్వల్స్ టు 326 మైనస్ 3/99. ఇదే ఫామ్, ఇది బేసిక్. 26 పాయింట్ తర్వాత 26 రాసుకోవచ్చు కదా, ఇక్కడ మైనస్ చేస్తున్నాం కాబట్టి. సో ఎక్స్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు -6 రాసి ఇక్కడ 3.2626 ఇలా రాసుకోవచ్చు. సో ఈ 26 అనేటివి 2626 ఇవి 0 అవుతూ ఉంటాయి. ఈ 326 మైనస్ 3 వేస్తే 323 మిగులుతుంది, డివైడెడ్ బై 99 వస్తుంది. ఓకే, అర్థమైంది అనుకుంటా ప్రతి ఒక్కరికి. సో ఇది ఫ్రాక్షన్ కాన్సెప్ట్. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని చేద్దాం. ప్రతి ఒక్కరికి చెప్పేది అర్థమవుతుంది అనుకుంటా. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో వేయండి. ఇది బేసిక్ కాన్సెప్ట్. నెంబర్ సిస్టంలో మనం నేర్చుకునేది ప్రతి ఒక్కటి బేసిక్. నేను చెప్పే ప్రతి ఒక్క కాన్సెప్ట్ నుంచి మాత్రమే క్వశ్చన్స్ వస్తాయి. నెంబర్ సిస్టంలో దాని మించి వేరే క్వశ్చన్స్ రావు, ఉండవు కూడా. ప్రతి ఒక్కటి నీట్గా డీటెయిల్గా చెప్తా. సో ప్రశాంతంగా వినండి. ఫస్ట్ రాయడం కాదు, వినండి. వింటే మీకు అర్థమవుతుంది. అర్థమైన తర్వాత మళ్ళీ ఇంకోసారి విని నోట్స్ రాసుకోండి. లేదంటే క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు డైరెక్ట్ సాల్యూషన్ అన్నీ వేసుకోండి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తాం, మళ్ళీ ఇంకో ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పుడు 420 సంథింగ్ చిన్నగా తీసుకుందాం ఇప్పుడు, ఎందుకంటే 7 2 3 2 3 పెట్టేసుకుందాం.
ఇక్కడ 4 పెట్టేసుకుందాం. 4 పెట్టేసుకొని 3 2 సో 3 2కి బార్ పెట్టేసుకుందాం. అంటే 4274 3 2కి బార్. సో మీకు చెప్పిన కాన్సెప్ట్ ప్రకారం అంటే దీన్ని ఎట్లా రాసుకోవచ్చు, 4274 32 మైనస్ బార్ లేనివన్నీ మైనస్ చేయాలి. సో ఇవన్నీ మైనస్ అంటే 4274. నా రైటింగ్ బాదు కానీ నేను చెప్పే కాన్సెప్ట్ అనేది డీటెయిల్గా ఉంటాయి. ఓకే, రైటింగ్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టకుండా కాన్సెప్ట్ పైన పెట్టండి. ఓకే, నెక్స్ట్ బార్ ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. సో 2 9s. నెక్స్ట్ డాట్ తర్వాత ఎన్ని డిజిట్స్, 2 అంటే 2 zeros. సో ఇది సొల్యూషన్. దీన్ని సాల్వ్ చేస్తే మీకు వస్తుంది ఆన్సర్. అంటే 4274ని దీన్ని మైనస్ చేసుకోండి. అంటే ఏమవుతుంది, 2 8 2 3 5 5 బార్ పోతే 2 1 9 6 4 2 8 4 2 సారీ ఇక్కడ 2 422 by 990 00. దిస్ ఇస్ ద ఫ్రాక్షన్ ఫామ్. నెక్స్ట్ మీరు సాల్వ్ చేస్తారు, ఇంకొకటి అడిషన్ ఉంటే అలా సాల్వ్ చేసుకోవచ్చు ఇలా. సో ఇది కాన్సెప్ట్. ఈ డెసిమల్ ఫామ్ని ఈ రేషనల్ నెంబర్ని కన్వర్ట్ చేయడానికి కాన్సెప్ట్. ఈ రేషనల్ నెంబర్ని మాత్రం మనం కన్వర్ట్ చేయలేము, అది రేషనల్ నెంబర్ కాబట్టి దాన్ని మనం అందుకే సపరేట్ సెట్లో పెట్టాం, దాన్ని కన్వర్ట్ చేయలేము కాబట్టి. సో ఇది డెసిమల్ ఫామ్లో ఉన్నది, రిపిటేషన్స్లో ఉన్నది, రేషనల్స్లో ఉన్నది, దాన్ని ఫ్రాక్షన్ ఫామ్లో కన్వర్ట్ చేసాం. సో అది ప్రాపర్ రేషియో అంటే రేషనల్ నెంబర్ అన్నట్టు, ఈ రేషనల్ నెంబర్ కాదు అన్నట్టు. నెక్స్ట్ చాలామందికి ఆడ్, ఈవెన్, ప్రైమ్, కో ప్రైమ్ అంటే చాలా డౌట్స్ ఉంటాయి. సో మనం ఈ ఆడ్, ఈవెన్, ప్రైమ్, కో ప్రైమ్ అనే దానిపైన డీటెయిల్స్ చెక్ చేసుకుందాం. ఫస్ట్ ఆడ్ నెంబర్స్ అనేటివి 1 3 5 డాష్ 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 అప్ టు n. ఓకేనా. ఈవెన్ అనేటివి 2 4 డాష్ 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 అప్ టు సంథింగ్ r అనుకుందాం, అక్కడ n అనుకున్నాం కాబట్టి ఇక్కడ r. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ 2 కామన్ తీస్తా అంటే ఎవ్రీ ఈవెన్ నెంబర్ ఈస్ ఏ మల్టిపుల్ ఆఫ్ 2. అంటే ప్రతి ఒక్క ఈవెన్ నెంబర్ అనేది 2 యొక్క మల్టిపుల్. అంటే ప్రతి ఈవెన్ నెంబర్ అనేది ప్రైమ్ నెంబర్ కాదు. ఏ ఈవెన్ నెంబర్ అయినా 2తో డివిజిబుల్ అవుతుంది. సో ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి మన కాన్సెప్ట్, దానికి రెండే ఫ్యాక్టర్స్ ఉంటాయి. ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి, 2 3 5 7 9 సారీ 9 కాదు 11 13 17 ఇవన్నీ ప్రైమ్ నెంబర్స్. ఓకే, సో ఆన్ చాలా ఉంటాయి. సో ఈ ప్రైమ్ నెంబర్లో మనకి ఈవెన్ ప్రైమ్ నెంబర్ అనేది ఒకటి ఉంటుంది, అది 2. చాలా ఈ మధ్య ఫ్రేమ్ చేసే క్వశ్చన్స్లలో చాలా డీటెయిల్గా ఏమడుతుందంటే ఒక మల్టిపుల్ ప్రైమ్ యొక్క మల్టిపుల్ ఇచ్చి అందులో 2 మల్టిపుల్ ఇచ్చేసి సింపుల్గా పెట్టేస్తారు. నెక్స్ట్ 2 ప్రైమ్స్ కనుక్కోండి, ట్విన్ ప్రైమ్ లేదంటే కో ప్రైమ్ అంటారు. అంటే సంథింగ్ ట్విన్ ప్రైమ్ అంటే ఇక్కడ డిఫరెన్స్ అనేది 2 ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇది ట్విన్ ప్రైమ్, డిఫరెన్స్ ఎంత 2. ఇక్కడ ఇది కూడా ట్విన్ ప్రైమ్ అంటే డిఫరెన్స్ 2. దీన్ని ట్విన్ ప్రైమ్ అంటారు. కో ప్రైమ్ అంటే అది వేరు, ట్విన్ ప్రైమ్ అంటే అది వేరు. ట్విన్ ప్రైమ్ అంటే ప్రైమ్ నెంబర్స్లో డిఫరెన్స్ 2 ఉంటే ట్విన్ ప్రైమ్. కో ప్రైమ్ అంటే సపోజ్ 4 ఉంది, 7 ఉంది, ఇవి కో ప్రైమ్. ఎందుకంటే దీనికి ఫ్యాక్టర్స్ కామన్ ఏం లేదు, ఒక 1 తప్ప దీనికి కామన్ ఏ ఫ్యాక్టర్ లేదు. సో దీన్ని ఏమంటారంటే కో ప్రైమ్ అంటారు. సపోజ్ 11 తీసుకోండి, 11 ఎందుకు 4 తీసుకోండి, 4 తీసుకున్న తర్వాత ప్రైమ్ నెంబర్ 11 12 9 తీసుకోండి. ఇవి రెండు ప్రైమ్ నెంబర్స్ కాదు, అయినా ఇవి కో ప్రైమ్. ఎందుకంటే ఇవి దాని మధ్యలో కామన్ ఫ్యాక్టర్ ఒకటే. సో 1 అనేది కామన్ ఫ్యాక్టర్ ఉన్నప్పుడు దాన్ని కో ప్రైమ్ అంటారు. ట్విన్ ప్రైమ్ అంటే డిఫరెన్స్ అనేది 2 ఉన్నప్పుడు దాన్ని టిన్ ప్రైమ్ అంటారు. చాలా మట్టుకి క్వశ్చన్స్లలో ఒక ప్రైమ్ యొక్క ఫ్యాక్టర్ని డిసైడ్ చేసి అందులో 2 మల్టిపుల్ పెట్టేసి మిగతా 2 ఫ్యాక్టర్స్ ట్విన్ ప్రైమ్ ఉన్నట్టు పెట్టి
దాన్ని నెక్స్ట్ టూ ప్రైమ్స్ అని ప్రైమ్ నెంబర్స్ వాట్ ఆర్ ద ప్రైమ్ నెంబర్స్ అని అడుగుతారు. అడిగినప్పుడు మనకి చాలా మంది చేయలేరు, ఎందుకంటే అక్కడ 3 ఫ్యాక్టర్స్ ఉంటాయి ఏబిసి, కానీ అక్కడ 2 డివిజిబిలిటీ ఉందని చెప్పి చూడరు. ప్రైమ్ అని ఆల్రెడీ చెప్పారు, ప్రైమ్ అని చెప్పినప్పుడు 2ని డివిజిబుల్ చేస్తే నెక్స్ట్ ఉండేటి రెండే ఫ్యాక్టర్స్ బీసీ ట్విన్ ప్రైమ్ అన్నప్పుడు ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు కదా. అంటే క్వశ్చన్ చేస్తే మనకు అర్థమవుతుంది, అంటే సింపుల్గా ఫ్రేమ్ చేస్తారు క్వశ్చన్స్ని, కాకపోతే దాన్ని చూసేసి భయపడతారు చాలామంది. సో అలా చేయొద్దు. ఎప్పుడైనా కాన్సెప్ట్ అనేది బేసిక్ నుంచి నేర్చుకుంటే చాలా స్ట్రాంగ్ ఉంటుంది. సో మనకి ఈవెన్లో ఉండే ప్రైమ్ నెంబర్ ఒకటే ఒకటి ఉంటుంది, దాన్ని 2. ఆడ్లో చాలా ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి, అసలు ప్రతి ఒక్క ప్రైమ్ నెంబర్ అనేది ఆడ్ అదర్ దెన్ 2. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈ ఈ ఈవెన్ నెంబర్లో 2 అనేది కామన్ తీస్తే మనకి ఇలా రాసుకోవచ్చా, 2 అనేది కామన్ తీస్తే 1 2 3 ఇంతే కదా, ఇంకా 6 ఉంటుంది. అంటే 2 కామన్ తీస్తే మల్టిపుల్స్ ఇలా రాసుకోవచ్చుగా. సో ఇలా డాష్ డాష్ డాష్. నెక్స్ట్ ఇంకొకటి సమ్ ఆఫ్ ఇది కాన్సెప్ట్, ఇది ఆడ్ నెంబర్, ఇది ఈవెన్ నెంబర్, ఇది ప్రైమ్ నెంబర్, ఇవి కో ప్రైమ్ నెంబర్స్, ఇవి ట్విన్ ప్రైమ్ నెంబర్స్. ప్రతి ఒక్కరికి ఇది అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ ఇందులోనే ఒక కాన్సెప్ట్ యావరేజ్ అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు యావరేజ్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ అనేది n అవుతుంది, ఈవెన్ అనేది n+1 అవుతుంది. ఒకవేళ న్యాచురల్ నెంబర్స్ సీక్వెన్స్లో ఇస్తే, ఈవెన్ నెంబర్ సీక్వెన్స్లో ఇస్తే n+1 అనేది దీని యావరేజ్ అవుతుంది, n అనేది దీని యావరేజ్ అవుతుంది. అంటే నెంబర్ ఎన్ని నెంబర్స్ ఉంటే అన్నీ, ఇక్కడ 6 నెంబర్స్ ఉన్నాయి అనుకోండి, r+1, ఇక్కడ n ఉన్నాయి అనుకోండి, n, అట్లా. ఓకే, ఐ హోప్ ప్రతి ఒక్క కాన్సెప్ట్ అందరికి అర్థమైంది అనుకుంటా. సో నెక్స్ట్ కాన్సెప్ట్ అనేది నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. చిన్న చిన్న వీడియోస్ చేస్తా, నాకు తెలిసి అందరూ అర్థమైంది అనుకుంటా. ప్రతి ఒక్కరు అర్థమైన వాళ్ళు మాత్రం లైక్ చేయండి, షేర్ చేయకున్నా పర్లేదు కానీ లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి డే ఒక్కొక్క కాన్సెప్ట్ నీట్గా డీటెయిల్గా చెప్తా, వినండి, ఫాలో అవుతా మాత్రం పక్కా చెప్తున్నా, క్రాక్ చేస్తారు ఎగ్జామ్. ఓకే, డీటెయిల్గా చెప్తా, ప్రతి ఒక్క కాన్సెప్ట్ చెప్తా, నీట్గా చెప్తా. క్వశ్చన్స్ అనేవి లాస్ట్లో సాల్వ్ చేస్తాం. ఇప్పుడు ఏదైనా కాన్సెప్ట్ అనేది బేస్ పైన డిపెండ్ ఉంటుంది. మీరు నేర్చుకునే కాన్సెప్ట్ స్ట్రాంగ్ ఉంటే ఏ క్వశ్చన్స్ అయినా సాల్వ్ చేయొచ్చు. దాని తర్వాత మనకు కావాల్సింది ప్రాక్టీస్. సో ఈ బ్యాచ్లో అందరూ 0 నుంచి హీరోగా కావాలంటే రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఓకే, జై హింద్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.